ఇప్పుడు తమిళనాడు రాజకీయాలనేవి చాలా హాట్ టాపిక్‌గా మారాయి. చాలా చాలా హాట్‌గా నడుస్తున్నాయి. రేపు విజయ్ గారి సీఎం ప్రమాణ స్వీకారం ఉంది. అది సాఫీగా జరుగుతుందంటారా గురూజీ? లేకపోతే ఏదన్నా ఆటంకాలొస్తాయంటారా? ఆల్రెడీ ఆటంకము ఇవాళ ఇందాక జస్ట్ ఫోన్‌లో గూడా కనబడింది. అంటే రేపటిలోగా అంటే వారికి సీట్ల పరిమితి తక్కువగా ఉన్నటువంటి కారణంగా అయ్యే ఛాన్సు మీకు లేదు అనేటువంటి విధంగా ఇక్కడ 2 పార్టీలు జత కలిసేటువంటి సందర్భాలలో మరి కొంచెము వారికి ఇంకొక 6 మెంబర్స్ టు 8 మెంబర్స్ ఏమో సపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది వేరే వాళ్ళు. సో, ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. సో, మేబీ చాలా అంటే చాలా అతి కష్టం మీద ప్రమాణ స్వీకారం ఉండే పరిస్థితి ఉంటుంది. అతి కష్టం మీద. ఎందుకంటే ఎక్కడోళ్ళు అక్కడే లాక్ అయిపోయారక్కడ. ఇప్పుడు మన వద్ద అన్నట్టు పరిస్థితి లేదు. సో, అక్కడుండేటువంటి గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పుడు ఇతను ఒక్కరే నిజంగా ఇక్కడ టీవీకే హ్మ్. తమిళ్ అన్నా గూడా ముందు టీ అక్షరంతోనే మొదలయ్యేటువంటి పరిస్థితి. సో, ఈ టీవీకే అనేటువంటి ఆ యొక్క పేరు వైబ్రేషనా, మరి అక్కడ 'త్రిష' గారికి సంబంధించినటువంటి బలం ఏమైనా అక్కడ యాడ్ అయిందా? మొత్తం మీద తను ఒక ప్రభంజనమే అని చెప్పుకోవచ్చునిది. ఇది. అసలు వాస్తవానికి వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉండే. ఓకే. చాలా తక్కువ ఉండే. తన జాతకరీత్యా గానీ, తనకుండేటువంటి బలము రీత్యా గానీ, అసలు విజయ్ గారు అంతటి సీట్లు వస్తాయని ఎవరు ఊహించలే అది. ఊహకు కూడా అందని ఒక పరిస్థితి అది. కనుక వాస్తవానికి తన ఆరా కావచ్చును, లైక్ ఇప్పుడిక్కడ మనకు 'పవన్ కళ్యాణ్‌కు' ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో, వారికక్కడ అంతటి ఫాలోయింగ్ ఉంటుంది. సో, మేబీ అది ఏదో ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్పవచ్చును గానీ, సో, తన జాతకరీత్యా మాత్రం కొంచెం బలం మాత్రం తక్కువనే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రేపు జరగబోయే ప్రమాణ స్వీకారము 50-50 ఛాన్సెస్. మేబీ ఇప్పుడు వీరిక్కడ ఈ 2 పార్టీలు గనుక ఓకే అయితే సీట్లు ఇక్కడ సరిగ్గా సరిపోయినటువంటి పరిస్థితి. సో, కనుక ఇది ఒక ఒక రకంగా తనకు ఒక మన చుక్కెదురు అని చెప్పుకోవచ్చు. కనుక మేబీ అమ్మవారి యొక్క అనుగ్రహమే 100కు 200% ప్రమాణ స్వీకారం చేస్తాడు. చేయడానికి కాదు. హ్మ్. కానీ అంటే తన జాతకరీత్యా ఏలినాటి శని ప్రారంభమైనందున ఈ సిట్యుయేషన్స్ ఏర్పడుతున్నవి.